వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి. అసలు నిజానికి ఆయన యాక్సిడెంట్లో చనిపోయారా, లేకపోతే ఎవరైనా ఆయన్ని హత్య చేశారా? సో అంటే అక్కడ రాజమండ్రి హాస్పిటల్ దగ్గర రాజేష్ మహాసేన టీడీపీ అధికార ప్రతినిధి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మాట్లాడడం మనం చూసాం. అలాగే కొంతమంది క్రైస్తవులు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన పైన మళ్ళీ ఆరోపణలు కూడా చేయడం చూసాం. దానికి రాజేష్ గారిని అయితే ప్రస్తుతం మనం జూమ్ కాల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఆయన్నే అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఆ రోజు రాజమండ్రిలో హాస్పిటల్ దగ్గర మీరు లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఇది యాక్సిడెంట్లుగానే జరిగింది అన్నప్పుడు క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా మీ మీద చాలా రివర్స్ అయ్యారు, ఆరోపణలు కూడా చేశారు. అసలు ఏంటి సార్ ఆ రోజు మీరు ఏం మాట్లాడారు, లోపల ఏం జరిగింది అసలు? మీకు అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. విజయప్రసాద్ రెడ్డి గారు, మేము ఆయనకి ఫోన్ చేసాం. ఇలా మేము సోషల్ మీడియాలో ఆర్ఐపి అని పెడతా ఉంటే ఎవరో ఏదో ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాం ఫస్ట్. తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు పెట్టారని తెలిసిన తర్వాత మేము ఆయనకి ఫోన్ చేసాం. ఏంటంటే నిజమే బ్రదర్, అది ఇలా జరిగింది, మేము అక్కడికి వెళ్తున్నాం అన్నారు. అప్పటికి అందరూ అనుకున్నది ఏంటంటే యాక్సిడెంట్ జరిగిందట, ప్రవీణ్ గారు చనిపోయారట అన్నారు. వెంటనే నేను నాకు తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి నాకు అక్కడికి 1 గంట జర్నీ ఉంటుంది, మేము బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఈయన పోరాడిన విధానం వల్ల శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ దీని వెనకాతలు ఏదన్నా కుట్ర ఉందా అనుకుంటూనే వెళ్ళాం మేము అక్కడికి. వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి. అప్పటికే డెడ్ బాడీని మార్చురీలో ఫ్రేజర్ లో పెట్టి ఉంచారు. సరే నేను వెళ్ళాను, చూసాను. బాడీని చూసినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగినప్పుడు ఓన్లీ ఫేస్ మీద ఈ జా దగ్గర మాత్రం దెబ్బ ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది చూసిన తర్వాత నేను బయటకు వచ్చి అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ కూడా చెప్పాను, ఏం కంగారు పడొద్దు, ఇది ఏం జరిగినా న్యాయం జరిగే వరకు మాత్రం మనందరం ఫైట్ చేద్దాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి, ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి అక్కడ వాళ్ళందరి మధ్య నుంచి నేను లోకేష్ గారికి ఫోన్ చేయడం జరిగింది, వారి పిఏ గారికి. అయితే అప్పటికైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను వెంటనే కాకినాడకి చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి ఫోన్ చేశానండి. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేశాను. ఇక్కడ సిచ్యువేషన్ ఇలా జరిగింది, ఒక పాస్టర్ గారు అనుమానాస్పద మృతి, చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా కాంట్రవర్సీ అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ఇమీడియట్ గా దీని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పైనుంచి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద తగు జాగ్రత్తలు వేగవంతం చేసే విధంగా తీసుకోండి అని వారికి చెప్పగానే ఆయన స్పీకర్ ఫోన్ లోనే, అదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పక్కన ఎవరో మనోళ్ళు. స్పీకర్ ఫోన్ లోనే ఆయన ఏమన్నారంటే, తమ్ముడు ఆయన ఇలాగా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, విషయం ఏంటనేది నువ్వు నాకు మెసేజ్ చేసి అక్కడ ఏం జరిగిందో బ్రీఫ్ గా ఆ మెసేజ్ నేను ఆయనకి ఫార్వర్డ్ చేసేస్తాను, ఆయన చూస్తారని చెప్పారు. నేను వెంటనే టైప్ చేసి ఆ మెసేజ్ పెట్టడం, అదేమో వెంటనే లోకేష్ గారికి పంపించడం జరిగింది. లోకేష్ గారు మెసేజ్ చూసిన వెంటనే డీజీపీ గారికి ఇమీడియట్ గా దానికి సంబంధించిన ఆ చర్యలన్నీ చేపట్టండి అని అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఈ తర్వాత నేను ఏం చేశానంటే, ఇక్కడ నుంచి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ ఉంది, యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ ఆర్ మర్డర్ ఏదైనా కానివ్వండి, మనం అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూద్దామని మేము వెంటనే అక్కడి నుంచి ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ స్పాట్ నేను చూసిన వెంటనే నాకు ఏమనిపించింది అంటే అండి, అది పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. కరెక్ట్ గా ఒక సీసీ కెమెరా రోడ్, పెట్రోల్ బంక్ బయట ఉన్న రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరా కరెక్ట్ గా ఈ స్పాట్ ని ఫోకస్ చేస్తుంది. ఆ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాను, ఏమంటే ఇక ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఏం జరిగినా ఎవడో తప్పించుకోలేడు, అది యాక్సిడెంట్ అవనివ్వండి, ఇన్సిడెంట్ అవనివ్వండి, హత్య అవనివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఎవరో తప్పించుకునే అవకాశం లేదని నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే, ఎమ్మెల్యే గారు అప్పటికే ఆదిరెడ్డి వాసు గారు, లేదండి నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను, ఇది సెన్సిటివ్ మ్యాటర్, ఇమీడియట్ గా టేకప్ చేయమని నేను కూడా చెప్పానని వారు కూడా చెప్పడం జరిగింది. సో అది వెంటనే మళ్ళీ అక్కడి నుంచి నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. హాస్పిటల్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికే చాలా మంది అప్పటికే క్రైస్తవులు అందరూ గుమ్ము కొడుతున్నారు, పాస్టర్లు అందరూ, వారందరూ కూడా ఇదే విషయం చెప్పాను, అక్కడ సీసీ కెమెరా ఉంది, ఏం జరిగినా కూడా బాధ్యులు ఎవరో తప్పించుకోలేరు అని చెప్పాను. తర్వాత ఇక పోస్ట్ మార్టం డాక్టర్ ఆయన వెయిట్ చేస్తున్నాడండి అన్నారు. పోస్ట్ మార్టం చేయాలంటే కుటుంబ సభ్యులు ఉండాలండి. ఎంక్వైరీ చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సంతకం లేకుండా గవర్నమెంట్ ముందుకు వెళ్దాం. అది గతంలో కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఇలాగే రాయేషన్ వస్తే తప్ప మేము రావు, మాకు న్యాయం జరగదని వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు. అయిపోతే వాళ్ళ సంతకం లేకుండా ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ పోలీసులు నన్ను అవసరం చేసినట్టు నా దగ్గరకు వచ్చి నన్ను ఒప్పించి ఆ కుటుంబ సభ్యులు రప్పించి వాళ్ళు సంతకం పెడితే తప్ప ముందుకు వెళ్ళలేదు ఆ రోజు. సో ఇంక్వెస్ట్ అనేది కుటుంబ సభ్యుల సంతకం లేకుండా జరగదండి. అయితే ఆ రోజు సాయంత్రం వరకు చూసాం, సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు చేరుకోలేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఒకే డాక్టర్ వస్తే మాకు ఏదైనా డౌట్లు ఉంటాయండి అని సూపరింటెండెంట్ గారు, లేడీ సూపరింటెండెంట్ అండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి, ఆ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి
నేను ఆవిడ రిక్వెస్ట్ చేశాను. ఒక్క నిమిషం అండి. ఉమ్, సార్ మేడం ఇది చాలా కాంట్రవర్సీ అవుతుందండి. వేళ ఇంతమంది జనం ఉన్నారు, రేపటికి ఇంకా పెరుగుతుంది. ఒక డాక్టర్ అయితే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అతను నిజం చెప్పినా మేము అబద్ధం అనుకుంటాం. అతను ఒకవేళ ఏమైనా మ్యానిపులేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలని ఆవిడని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒకే డాక్టర్ అండి, నేను ఎంక్వైరీ చేస్తాను, ఒకవేళ ఎవరైనా దొరుకుతారేమో నేను ట్రై చేసి మ్యాక్సిమం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి అంది. అంటూనే ఆవిడ ఏమందంటే ఇప్పుడు 4 అయిపోయిందండి, 4 తర్వాత పోస్ట్ మార్టం జరగదు, ఇది ఎలాగ రేపే జరుగుతుంది కాబట్టి ఈలోపు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే నేను కిందకు వచ్చాం, మళ్ళీ అక్కడే కూర్చున్నాం. ఒకవేళ బంధువులు గాని వస్తారేమో అని ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రవీణ్ పగడాల గారు నాకు చాలా పరిచయం. ఆయన అవును. నేను రక్షణ టీవీలో డిబేట్లో కూర్చున్నాం. ఆయన నేను ఎండాలజీ మీటింగ్లో కలిసాం. ఆయన నేను రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు కార్యాచరణ మేము చాలా చాలా విషయాలు కలిసామండి. కానీ వాళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఏంటో ఎప్పుడు నేను వాళ్ళని కలలేదు, మాట్లాడలేదు. కాబట్టి నాకు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి నాకేమీ అవకాశం దొరకలేదు. అయితే నేనేం చేశానంటే వెయిట్ చేస్తున్నాం. చాలామంది పాస్టర్లు ఉన్నారు మాతోటి. మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా ఒక తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఆయన నాకు వీడియో చూపించాడు. అన్న ఇది కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్న వీడియో, ఇది పోలీసు వారు నాకు ఇచ్చారని చెప్పి చూపించాడు ఆయన. చూపిస్తే అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ అడిగారు, ఏమంటే ఆ వీడియో మాకు కూడా ఇవ్వడానికి కుదురుతుందా అని. అప్పుడు నేను ఆయన అడిగాను, ఏం పోలీసులు ఎవరికి ఇంకా షేర్ చేయొద్దన్నారా, ఒకవేళ దీని వెనకాతల కాన్స్పిరసీ ఉంది కాబట్టి సీక్రెట్గా ఉంచమన్నారా, లేకపోతే మీరు మాకు ఇవ్వచ్చా అని అడిగితే లేదన్నా ఇస్తాను నేను, ఇంకో వీడియో ఉందన్నారు. అంటే మరి ఆ వీడియో కూడా ఉంటే కొంచెం పంపించమనండి, ఆందోళనగా ఉన్నారు కదా, ఒకవేళ ఇది హత్య అనుకోండి, హత్య అని కన్ఫర్మ్ చేస్తే తదనుగుణంగా పోలీసు మీ ఎంక్వైరీకి అడ్డు లేకుండా మేము సహకరిస్తాం. కాదు ఇది ఇంకోటి ఏదన్నా అనుకోండి, దాని ఆధారాలన్నీ వస్తాయి కదా అంటే ఆయన వెంటనే సిఐ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తున్నాడు, నాకు వినపడలేదు. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పి ఆ ఫోన్ తీసుకుని, సిఐ గారు ఒకవేళ మీ దగ్గర ఏదైనా దీన్ని నిర్ధారించే వీడియో కనుకుంటే దయచేసి మాకు పంపించండి, పంపిస్తే మేము ఇక్కడ ప్రజలందరికీ చెప్పి శాంతపరిచే అవకాశం ఉంటుందంటే అతను ఎంతమందికి అని చెప్తామండి, 200-300 మంది ఫోన్లు చేస్తుంటే ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే మేము జవాబుదారి అన్నాడు. నేను అప్పటికే చెప్పాను, సార్ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఒక రిలీజియన్కి, 2 రాష్ట్రాల్లో ఉన్న రిలీజియన్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది మీరు అందరూ జవాబుదారి, అందరికీ జవాబు చెప్పాలి, మీరు అలాంటిది ఏమన్నా చెప్పండి అన్న కూడా ఆయన ఆ సీరియస్నెస్ అతనికి అర్థం కాలేదండి. మీరు అతను మాట్లాడింది మా మాట అతనికి అర్థం కాలేదు, అతను యాక్సెప్ట్ చేయలేదు మాకు ఇవ్వడానికి. అంటే మేము వెయిట్ చేస్తున్నాం. సాయంత్రం 6:30-7 అలాగ అవుతుంది. ఈ లోపల ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారు నా దగ్గరికి. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చి, అన్న ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది, ఇదిగో నా దగ్గర ఒక వీడియో ఉంది మీరు చూడండి అని చెప్పి ఓ వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఏముందంటే కరెక్ట్గా 11:42కి ఈ ఏదైతే పెట్రోల్ బంక్, నయారా పెట్రోల్ బంక్ ఎదురున్న సీసీ ఫుటేజ్ రికార్డింగ్ అది, ఆ దాంట్లో ఏదో ఒక పొగ వస్తున్నట్టు అలా పక్కకి వెళ్ళిపోయినట్టు ఏదో ఒకటి లేయల్గా కనిపిస్తుందండి. కనిపిస్తున్నప్పుడు వాళ్ళు నాకు కన్ఫర్మ్ గా చెప్పారు, లేదన్నా ఇది యాక్సిడెంట్, మ్యాక్సిమం యాక్సిడెంట్, 100% యాక్సిడెంట్. అయితే ఆ ఏదన్నా కారు పాస్ అయింది కాబట్టి ఆ కారు ఏమైనా ఇంటెన్షనల్ గా చేసి ఉంటే గనక ఇది హత్య అయ్యే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే కనుక ఇదిగో 11:30కి టోల్ గేట్ దాటాడు, 11:30 నుంచి కరెక్ట్గా ఈ స్పాట్ 10 కిలోమీటర్లు, 11:42కి అటు చేరుకున్నాడు అని ఆయన చెప్పేటప్పటికి నేనేమనుకున్నానంటే, ఇప్పుడు నేను అధికార ప్రభుత్వంలో ఉన్నాను, పోలీసులు నన్ను ఎందుకు మిస్లీడ్ చేస్తారు, నన్ను మిస్లీడ్ చేయడం వల్ల పోలీస్కి ఏం వస్తుంది, నేను చెప్తున్నప్పటికి నేను నమ్మాను. ఓకే, అయితే ఇప్పటికి ఈ 2 వచ్చి రేపటికి ఇంక మిగతా మొత్తం అంతా వచ్చేస్తుంది, పోలీసు ఇలా చెప్తున్నారంటే ఇది నమ్మకమేనేమో అనుకున్నాను. అనుకున్నప్పుడు పోలీసులు లోపల ఏదో రూమ్లో కూర్చుని పెద్దలందరినీ రూమ్లోకి పిలిపిస్తున్నారు అన్నారు. పాస్టర్స్లో ఉన్న ఓన్లీ పెద్దలు లాంటి వాళ్ళు మాత్రం లోపలికి పిలుస్తున్నారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు పోలీసులు అన్నారు. సరే అనేసి నేను వెళ్తున్నప్పుడు ఈలోపు ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ జరుగుతూ, అన్న ఒక్క మాట లైవ్ జరుగుతుంది, ఒక మాట ఎలాగో చెప్పండి అన్నారు. సరే అనేసి నేను అక్కడికి వెళ్తే నేను అప్పుడు గమనించింది ఏంటంటే అండి, ఇప్పుడు పోస్ట్ మార్టం అవ్వకుండా ఏది డిక్లేర్ చేయకూడదు, యాక్సిడెంట్ అనకూడదు, యాక్సిడెంట్ అంటూ నాది తప్పే, అలాగని హత్య అని కూడా అనకూడదు. ఎందుకంటే హత్య అని కన్ఫర్మ్ చేసి చాలామంది మాట్లాడడం వల్ల ఏమైందంటే చాలామంది క్రైస్తవులు ఆందోళన పడ్డారండి. ఆందోళన పడి ఒకవేళ క్రిస్టియన్స్ అందరూ కొంచెం డీసెంట్గా క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి సరిపోయింది, కానీ ఇదే విషయం కనుక ఒక హిందూ సోదరుడికి, ఒక హిందూ ప్రీస్ట్కి జరిగి ఇది మర్డర్ అని కన్ఫర్మ్ చేస్తూ కనుక అలా మాట్లాడుంటే ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగిందండి. అవును, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఆండాడు గారు రాష్ట్రం తగలబడిపోను, ఇది హత్యే జరుగుతుందని అది ఏ కన్ఫర్మేషన్ లేకుండా కనుక అలా చెప్పుంటే. అయితే నేనేమనుకున్నానంటే అప్పటికి అందరూ ఆందోళనలతో ఉన్నారు, ఇదేమన్నా శాంతి భద్రతల సమస్య వచ్చేలాగా అదుపు తప్పేలాగా ఏమైనా ఉంటుందేమో. కాబట్టి పోలీసులకు ఇప్పుడు దాకా ఇంత క్లారిటీగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటే ఇది 90% యాక్సిడెంట్ లా కనపడుతుంది, ఎవరు ఆందోళన పడకండి, ఎవరు ఆవేశపడకండి, 10% ఇంకా నేను 10% ఉంచానండి అలాగా.
10% ఒకవేళ ఆ రెడ్ కార్ గాని హిట్ చేసిందా ఇంటెన్షనల్ గా, అదేంటో తెలిసేదాకా ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు ఆందోళన పడొద్దు అన్నట్టు నేను ప్రజలను బేస్ చేసుకొని చెప్పానన్నమాట. చెప్పిన తర్వాత నేను వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాను. ఎవరో పెద్దోళ్ళు, చాలా ఈ పాస్టర్‌లో ఉన్న ఫెలోషిప్ పెద్దలు వాళ్ళు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఏదైతే ఈ సీఐ ఉన్నాడు కదండీ! ఈ సీఐ ముగ్గురు మాస్క్‌లు వేసుకొని కూర్చున్నారు. ఆ ముగ్గురు కూడా ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు. ముగ్గురు కుర్రోళ్ళు టీ షర్ట్‌లు వేసుకొని ఉన్నారు. ఆళ్ళు ఓకే. ప్రవీణ్ పగడాల గారు ఆళ్ళ బంధువులా? లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? ఆళ్ళేంటి ఆళ్ళ వ్యవహారం ఏంటో నాకు తెలీదు. నిజానికి ప్రవీణ్ పగడాల గారు ఒక్కరే తెలుసు. వాళ్ళ భార్య, పిల్లలు ఉన్నారని తెలుసు తప్ప వాళ్ళెవరో కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో, ఈ సీఐ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఇది ఇలాగండి, ఇది ఇలాగండి అని వాళ్ళకి మాత్రం వినబడేలా చెప్తున్నాడు. మిగతా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు సీఐలు, డీఎస్పీ గారు కూడా ఉన్నట్టున్నారండి. నేను కాసేపు కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు అలాగ అయిపోయింది. మాతోటి ఏం మాట్లాడట్లేదు ఎవరని. అప్పుడు నేనే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, ఏవండీ సీఐ గారు నేను ఒక మాట మాట్లాడతాను అన్నాను. సార్ చెప్పండి రాజేష్ గారు అన్నారు. ఇది ఓన్లీ ఒక ఫ్యామిలీ ఇష్యూ లేకపోతే ఒక అనుమానాస్పద మృతి లేకపోతే ఒక యాక్సిడెంట్ అన్నట్టు మీరు ట్రీట్ చేస్తున్నారు. మీరు ఇది ఇలా ట్రీట్ చేయొద్దండి. ఇండోర్‌లో కూర్చోబెట్టి ఇది ఇలాగని చెప్పొద్దండి. బయట వేల మంది ఉదయం నుంచి కనీసం టీ కూడా తాగకుండా బయట నించొని ఉన్నారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ పబ్లిక్‌లో చెప్పండి అందరికి వినబడేలాగా. ఇది మీ మీ ఉద్దేశ్యం ఏంటి? మీరు దీన్ని ఎలా రిజిస్టర్ చేశారు? ఇది ఏమై ఉంటదని మీరు భావిస్తారని అందరికీ చెప్పండి. ఇప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈళ్ళ ముగ్గురు ఒకవేళ మీ మాటలకు సాటిస్ఫై ఎళ్ళినా బయటోళ్ళు సాటిస్ఫై అవ్వరు అని చెప్తే, ఏవండీ ఇది ఫ్యామిలీకి చెప్పడమే మాకు రూల్ అండి. మేము ఫ్యామిలీకి మాత్రమే చెప్తామండి అంటున్నాడు. అయితే ఈ ఫ్యామిలీ అంటున్నారు. మరి ఉదయం నుంచే బయట టీ కూడా లేకుండా నిలబడిన వేల మంది ఎవరు మరి? వాళ్ళందరూ ఎవరు దేనికోసం నిలబడ్డారు అనుకున్నారని గట్టి కేకలేసానండి నేను. గట్టి కేకలేస్తే ఈ లోపల మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. మిగతా ఈ ఎస్ఐలు, సీఐలు ఎవరైతే ఉన్నారో నేను అక్కడ గమనించింది ఏంటంటే అండి, పోలీస్‌కి ఇదిగో ఇది ఇలాగా ఇది పరిస్థితి అని ఎవరో చెప్తారు. పై స్థాయి అధికారి ఆయన ఒక అనాలిసిస్ చేసి ఇక ఇది జరిగిందని చెప్తారు. ఇక అక్కడ 5గురున్నా 10 మంది ఉన్నా మనకి పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్తారండి ఆళ్ళు. మనం చెప్పేదాన్ని కన్సిడర్ చేయరు. ఏవండీ ఇది ఏదనుకుంటున్నారో ఇది 2 రాష్ట్రాలు తగలబడిపోయే విషయం. దీని మీద కొంచెం నేను మాట్లాడుతానే ఉన్నాను గానీ, నా మాటలు పట్టించుకోకుండా వాళ్ళు చెప్పేదే నన్ను వినమన్నారు. ఇక నాకు అర్థమైపోయింది. ఈళ్ళు మనం చెప్పేది వినేలా లేరని. ఈలోపు అతను ఏం చేసాడు ఆ సీఐ అది తీసుకొచ్చి హర్ష్ కుమార్ గారికి చూపించాడు. ఇదిగోండి ఇది ఇలాగండి అని. అప్పటికే నేను పక్కన కూర్చున్నాను, నాకు చూపించలేదు. అయితే ఎప్పుడైతే ఇలాగ అన్నాడో హర్ష్ కుమార్ గారు అది ఇలా చూశారు. మరి ఆయనకి ఏం అర్థమైందో నాకు తెలీదు. ఇది హత్య అండి అన్నాడు. ఇది హత్య అండి అనగానే పోలీసులందరూ అదేంటండి అలా అంటే జనాలు ఇదవుతారు కదా, ఇక్కడ క్లియర్‌గా ఉంది కదని ఏదో నచ్చజెప్పబోయారు. ఇక ఆయన అది వినకుండా బయటికెళ్ళిపోయి ఇది మర్డర్, ఇది కూటమి ప్రభుత్వం ఏదో సంథింగ్ ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. ఆయనకున్న అనుమానం. నేను ఆయన్ని తప్పు పట్టట్లేదు. సో ఇక ఈ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అన్నారో వాళ్ళ ఆందోళన వాళ్ళకు ఉందండి. వాళ్ళు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్. ఎంప్లాయీస్ చాలా డీసెంట్ గా ఉండే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒకవేళ ఇది మర్డర్ చేసిన వాళ్ళు చాలా పెద్ద స్థాయి వ్యక్తులు అయితే ఆ భార్యకి పిల్లలకి కూడా అది థ్రెట్ ఉండే అవకాశం ఉందని అక్కడ ఉన్న బామ్మర్ది గారు భయపడ్డారంటే దాంట్లో కూడా అర్థం ఉంది. కానీ వారు ఏమన్నారంటే మాకు పోస్ట్ మార్టం వద్దు, బాడీని ఇచ్చేయండి. ఇది ఈ రోజు మీరు అందరూ ఉన్నారు, రేపు మాకు అక్కడ ఏదైనా జరిగితే మీరు ఎవరైనా వస్తారా అని అడిగాడు ఆయన. దాని దగ్గర నాకు సమాధానం లేదు. అక్కడ పెద్ద పాస్టర్లు కూడా ఉన్నారండి, కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎప్పుడైతే ఆయన అడిగాడో నాకు సమాధానం చెప్పడానికి నిజమే మరి. ఇప్పుడు వేళ అంటే మనం ఇక్కడ ఉన్నాం అందరం అని, పొద్దున్న అక్కడ ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఎక్కడ కాపాడగలుగుతాం, అంత టైం ఎక్కడ ఉంటుంది. అయితే అప్పటికి నేను మాట అన్నాను, ఏమండి అలాగని చెప్పి వెళ్ళిపోతే ఇది ఎప్పటికీ కూడా మిస్టరీగా ఉండిపోద్ది కదా, ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే మీరు కోఆపరేట్ చేయాలి కదా అని నేను వారితో మాట్లాడాను. అయితే మరి వాళ్ళకి తెలుగు అర్థమైందో లేదో నాకైతే తెలియదు కదండి. ఇక అక్కడ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందని నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేటప్పటికే ఈ లోపు నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీ గురించి ఎవరో నినాదాలు చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలని అన్నారు. ఏంటో దేనికి చెప్పాలి క్షమాపణ అన్నాను. మీరు ఇది యాక్సిడెంట్ అని అన్నారట 90%, దానికోసం మీరు ఆ పోస్ట్ మార్టం అవ్వకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తారని చెప్పి వాళ్ళు మీ మీద ఒక 10 మంది నినాదాలు చేశారు అన్నారు. అయితే నేను ఏమనుకున్నానంటే అండి, ఒక్కొక్కరికి ఒక వెర్షన్ ఉంటుంది. ఎవరి వెర్షన్లో అనుమానం వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అక్కడ చాలా మంది పోస్ట్ మార్టం అవ్వకముందే 100% మర్డర్ అని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా విధ్వంసం జరిగితే మరి దాని పర్యవసానాలు ఎవరు బేస్ చేస్తారు? నేను ఒకవేళ 90% యాక్సిడెంట్ అని అనటం వల్ల ఏం విధ్వంసం జరగదు, ఏం అల్లర్లు జరగవు. ఇన్ కేస్ ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు ఆ రోజు 2 రోజులు అక్కడ ఉంటారండి వాళ్ళందరూని, కానీ ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే డిఎస్పీ గారితో, ఇక్కడే ఎస్పీ గారితో, ఇక్కడే లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో నేను చేయించాల్సిన పని లాస్ట్ వరకు ఎండ్ వరకు కూడా నేను నిలబడతాను. నాకు తెలుసు ఆ విషయం. ఒకవేళ ఎక్కడ ఏ అనుమానం ఉన్నా
నా స్నేహితుడికి అన్యాయం జరిగితే నేనెందుకు ఊరుకుంటాను? నేను ఉమ్, గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎదురు తిరిగిందే క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారని అక్కడ ఎమ్మెల్యే. క్రిస్టియన్ ప్రాపర్టీ రాజమండ్రిలో కబ్జా చేస్తున్నారని అడ్డుపడినందుకు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. 22 అవును. రోజులు జైల్లో ఉన్నాను. అధికార ఉమ్, ప్రభుత్వాన్ని అప్పుడే ఎదిరించినోడిని ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగితే నేను ఇప్పుడెందుకు ఊరుకుంటాను? అయితే మరేంటో నేను ఉండటం వల్ల కొద్దిమందికి అక్కడ దీన్ని విధ్వంసం రూపంలోకి అంటే రోడ్లు బ్లాక్ చేయటం, వాటిని బదలు కొట్టడం, ఈ వైపుకు తిప్పుకెళ్ళడానికి జనాన్ని నేను అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కుదరలేదనుకుంటున్నానండి. ఉమ్, రాజేష్ ఇలా చెప్పడం బట్టి మనం రండిరా రోడ్డు ఎక్కుదామంటే ఎవరు వెళ్ళేవారు కాదు. రండి ఇంకోటి ఏదో చేద్దామంటే వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అది కన్ఫర్మ్ అవ్వాలి కదా! పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. అవును ఉమ్, రాజేష్ అన్నేమో ఇలాగన్నాడు, మిగతా వాళ్ళు ఇలాగ అంటున్నారు. వాస్తవాలు ఏంటో తెలిసేదాకా ఆగుదాం అని చెప్పి జనం రెచ్చిపోలేదు. ఉమ్, సో దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అంటే పార్టీలు ఎంటర్ అయిపోయాయండి ఇందులోకి. ఉమ్, పార్టీలు ఎంటర్ అయిపోయి దీన్ని విధ్వంస రూపంలోనో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో క్రియేట్ చేద్దామంటే ఈ రాజేష్ అని కూడా అడ్డుపడుతున్నాడని చెప్పి ఇక ఉమ్, కంప్లీట్ నా మీద బురద జల్లటం మొదలుపెట్టారు. అయితే ఉమ్, ఇప్పుడు ఆయన డెడ్ బాడీ వెళ్ళిపోయింది. నేను ఆ మరుసటి రోజు ఆయన ఏదైతే పోస్ట్ మార్టం జరుగుతుందో నేను వెళ్ళలేదండి ఇంకా. ఉన్నా కూడా నేను వెళ్తున్నాను. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ముందు రోజే నా మీద అధికార ప్రభుత్వం నుంచి వచ్చాడు కాపాడడానికి ప్రయత్నిస్తాడని బ్లేమ్ చేశారు. ఉమ్, ఒకవేళ పోస్ట్ అవును. మార్టం దగ్గర కూడా నేను ఉన్నాను అనుకోండి కంపల్సరీ నన్ను లోపల తీసుకెళ్తారు రమ్మంటారు వాళ్ళు. ఆ రిపోర్ట్ ఏదైనా కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ రాజేష్ మహాశయ దగ్గరుండి ఇక్కడ పోస్ట్ మార్టం చేయించాడు అనేది వచ్చేస్తుంది మళ్ళీ. అంటారు కదా ఉమ్, సరే దూరంగా ఉంది. ఎలా చాలా మంది పెద్దలు ఉన్నారు. బోల్డ్ మంది క్రౌడ్ ఉంది అక్కడ. అక్కడెక్కడ అన్యాయం జరిగేలాగా ఉంది అనుకున్నాను. రెండోది అక్కడ పోస్ట్ మార్టం కూడా ఈ బంధువుల నుంచి అలాగే క్రిస్టియన్ పెద్దల నుంచి ఒక డాక్టర్ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. ఇంకా ఉమ్, అక్కడ ఏం అన్యాయం జరుగుతుందిలే అనుకున్నాను. తర్వాత బాడీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రశాంతంగా అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మొదలు పెట్టాను నేను. ఉమ్, ఎందుకు పోలీసు ఇప్పుడు దాకా ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు? అవును. నాకు ఆ రోజే మీరు మాకు హింట్ ఇచ్చారు కదా ఇది యాక్సిడెంట్ అండి అని. మాకు హింట్ ఇచ్చారంటే మీ దగ్గర అన్ని ఆధారాలు పెట్టుకున్నాకే కదా ఇస్తారు. నాకొక్కడికే కాదు లోకేష్ గారికి కూడా ఇచ్చారు కదా మీరు. ఆయన కూడా మీ మాట నమ్మి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదంగా వాళ్ళు అనుకుంటున్నారు. లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నామని మీ మాట నమ్మే కదా ఇచ్చారు. కానీ ఉమ్, మీరు ఈ 2 రోజుల పాటు అది మీరన్న మాటని సమర్థిస్తూ ఉన్న ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు అని నిన్న గట్టిగా పోలీసుల మీద రివర్స్ అయిపోయానండి నేను. ఓకే. గట్టిగా రివర్స్ అయిపోయాను. ప్రజలందరిలో నుంచి వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అంటే కొవ్వూరు టోల్ గేట్ ముందే దాడి జరిగిందని కొందరు అనుమానించారు. అవును. ఇక్కడ ఈ బండి ఏదైతే పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఎవరన్నా దిగి కర్రలతో కొట్టి చంపుంటారని కొంతమంది వ్యక్తం చేశారు. అలాగే ఇంకా చాలా డౌట్లు వ్యక్తం చేశారండి. ఒక 5 డౌట్లని ప్రజల నుంచి వచ్చిన డౌట్లనే అవి నా డౌట్లుగా నేను పట్టుకెళ్ళి ఆ సిట్ ఆఫీసర్ ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారు ఉన్నారో వారి దృష్టిలో పెట్టాను. ఉమ్, అక్కడ ఉన్న సిఐ వీరన్న గౌడ వేరే గౌడ ఉన్నాడు. అతని నిర్లక్ష్యం కూడా బయట పెట్టాను. కంప్లీట్ అతను నిర్లక్ష్యం చేశాడు. అతను ఉమ్, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. అతన్ని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేశాను. దాంతోపాటు నాకే కాదు లోకేష్ గారికి కూడా ఇది మీరు ఏది పూర్తి దర్యాప్తు చేయకుండానే యాక్సిడెంట్ అని చెప్పారా? అలా చెప్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. లేదు ఒకవేళ పూర్తిగా దర్యాప్తు చేసి మాకు చెప్పుంటే గనక అది ఎస్పీ గారు మీరు ఏంటది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది యాక్సిడెంట్ అని మీరు ఎందుకు చెప్పలేదు? ఎస్పీ గారు చేసినప్పుడేమో అనుమానాస్పద మృతి అని, మాకు ఓకే. చెప్పేటప్పుడేమో యాక్సిడెంట్లు అని ఎందుకు 2 డబుల్ గేమ్ ఎందుకు ఆడారు మీరని చాలా గట్టిగా నేను మాట్లాడానండి నిన్న. చాలా గట్టిగా మాట్లాడితే నా పార్టీ నుంచి కూడా రాయేష్ పార్టీ లైన్ దాటుతున్నాడనో లేకపోతే ఇంకోటి కొంతమంది కార్యకర్తలు ఉమ్, నేనేం మాట్లాడుతున్నానో మా అధినాయకులకు తెలుసు. కానీ కొంతమంది కార్యకర్తలు నన్ను అలా కూడా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇలా అవును. మాట్లాడితే వీళ్ళు ట్రోల్ చేస్తారండి. అలా మాట్లాడితే వాళ్ళు ట్రోల్ చేస్తారు. నాకు నిజానికి ఈ పోరాటంలోకి వచ్చింది ట్రోలింగ్ అలవాటు అయిపోయింది ప్రతిరోజు. ఏ రోజన్నా నా మీద ట్రోలింగ్ జరగకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. అలవాటు అయిపోయి. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి రాజేష్ గారు. అంటే రైట్ ఇప్పుడు రిపోర్ట్లో అది యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనే చాలా విషయాలు తెలితే అండ్ ఇంకొకటి ఏంటంటే షూ మార్క్ ఉంది, అక్కడ చెక్క ముక్కలకి రక్తం ఉన్నాయి, ఇలా చాలా విషయాలు కూడా మాట్లాడారు. సో మీ స్నేహితులు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్ ఫైనల్గా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు చెప్పే నేను చాలా తప్పు చేసినంత చాలా బాధపడ్డానండి. అంటే మీరు కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆ రకంగా పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అంతేనా? లేదు అందులో పోలీసులు చెప్పింది యాక్చువల్లీ నేను ఎప్పుడు నమ్మలేదండి. ఉమ్, నేను కూడా కొంచెం అక్కడ అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ కొంచెం అనాలిసిస్ చేశాను. ఉమ్, అది పోలీసులు చెప్పింది కొంచెం దగ్గర ఉండటం వల్ల ఇంకా ఒకవేళ కాన్స్పిరసీ ఏమైనా ఉంటే రెడ్ కార్ అనేదే ఒకటి అసలైంది. దానిలోనే మిగతాది ఉంది తప్ప ఇక ఈ అనుమానాలు దేంట్లో కూడా కరెక్ట్ అది అంటే వాస్తవాలు దూరంగా ఉన్నాయి వాస్తవాలు కానీ అనిపించింది నాకు ఆ రోజు. కానీ నాకేంటంటే నేను ఎక్కడ బాధపడ్డానంటే అండి నాకు ఏది అనిపిస్తే అది నేను చూసిన దాని వరకు ఇది కరెక్టే కదా అనుకుని చెప్పేస్తాను. కానీ ఇక్కడ బయట ట్రెండ్ అలా లేదండి. ప్రజలందరూ ఒకటి నమ్ముతున్నారు అనుకోండి అది నిజమో అబద్ధమో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం కూడా అదే మాట్లాడాలి.
అది మాట్లాడితేనే మనం లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాం. అలా కాకుండా వాళ్ళందరూ ఒకవేళ సోషల్ మీడియాలో చూసో లేకపోతే ఎక్కడో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో చూసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. అయితే నేను గ్రౌండ్లో చూశాను కాబట్టి దానికి దీనికి కొంచెం ఇలా ఉంది అని చెప్తే గనక వాళ్ళు అనుకున్న దానికన్నా మనం ఏమన్నా కాస్త భిన్నంగా చెప్తే మనల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసేస్తారు. రైట్. అందుకని ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పదలుచుకోలేదండి. పోలీసుల్నే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా పోలీసుల దృష్టిలో పెట్టి దీనికి తగ్గ ఆధారాలు మీరు 24 అవర్స్‌లో రిలీజ్ చేయకపోతే దీని వెనకాల ఉన్న ఏదో కాన్స్పిరసీ ఉంది. దాన్ని పోలీసులే సహకరిస్తున్నారని మేము భావించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని నేను లాక్ చేసి వచ్చాను నిన్న. సో అంటే ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అటు ఇటుగా ఉంటే రాజేష్ మహాసేన ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధం. సార్ నేను ఇంకోటి కూడా చెప్తాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడైతే లోకేష్ గారు, సీఎం గారు అలాగే హోంమంత్రి గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో ఇన్వాల్వ్ అవ్వకముందు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి వారు ఒక డాక్టర్ తోటి పోస్ట్ మార్టం కంప్లీట్ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేశారు. ఆ వేళ కుటుంబ సభ్యులు రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ అదే రోజు కానీ కుటుంబ సభ్యులు చూడండి మొత్తం సీఎం గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయో వెంటనే మరుసటి రోజు పోస్ట్ మార్టానికి ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని పెట్టారండి. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందులో ఒక డాక్టర్ క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున బంధువుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు. దాంతోపాటు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళందరూ కలిపి ఒక 3 పెద్దల్ని వారు ఎంపిక చేసి ఆ 3 పెద్దల్ని కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున ఆ పంచనామా హాల్లోకి పంపించారు. ఆ 3తో పాటు మరొక 2 సాక్షులను కూడా పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఒకవేళ ఎంత చర్యలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందులో ఏదో తేడా ఉందని ఎవరికైనా అనుమానం వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మాట అన్నారు, మీరు కానీ ఇక్కడ నాకు అనుమానం వస్తే నేను హైదరాబాద్లో ఉన్న ఆ డెడ్ బాడీని బయటికి తీసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేత మేము పోస్ట్ మార్టం చేయించామని చెప్పి ఆయన చెప్పాడు. నేను కూడా అదే డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్లో ఉన్న ఆ బాడీని మళ్ళీ తీసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు 2వ పోస్ట్ మార్టం చేయించండి. 2వ పోస్ట్ మార్టం చేస్తే ఒకవేళ అందులో ఏమైనా దొరికితే నేను ఆనందపడతాను. ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందని బయటకు వస్తే నేను ఆనందపడతాను, నేను పోరాడతాను. నేను దానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇది నేను నాట్ ఓన్లీ రాజేష్ మహాసేన తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతుంది, పోలీసులో జరుగుతుంది, నాకు తెలుసు. ఈ విషయంలో ప్రభుత్వం మ్యానిపులేట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏమి యాంటీ గవర్నమెంట్ కాదు, మా గవర్నమెంట్కి ఆయన ఏమి శత్రువు కాదు, పైగా ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఉండేది మొత్తం హైదరాబాద్. కాబట్టి దీనిలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని కొద్దిమంది అంటే మా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ చివరి వరకు మేము రెడీగా ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరికైనా అనుమానం ఉంటే చాలా మంది మీ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను, చాలా మంది అలా జరుగుంటది, ఇలా జరుగుంటది, ఇది హత్య, ఇది అలా జరుగుంటది అని బయట వీడియోలు పెడుతున్నారు. వీడియోలు పెట్టే అవసరం మీకెందుకు? గవర్నమెంట్ మీ మాట విన్నంటే కదా మీరు రండి. ఎస్పీ గారు రెడీగా ఉన్నారు, అక్కడ సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారు రెడీగా ఉన్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అంటే ఇక్కడ ఆధారాలు ఇవ్వకుండా మీరు బయట వీడియోలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం అసలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, పోలీసుని మీట్ అవడం మీకు కొత్త అయితే మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎస్పీ గారి దగ్గర లేకపోతే ఆ సిట్ ఆఫీసర్ దగ్గర కూర్చోబెడతాను. మీరు చెప్పాలనుకునే డైరెక్ట్ వాళ్ళతో చెప్పండి. మేము డైరెక్ట్గా మీకు ఇంత ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఎందుకు దీని మీద అనుమానాలు పడుతూ కొత్త అనుమానాలు రేకిస్తూ అది కూడా ఎక్కడో వీడియోలు మాట్లాడుకుంటూనో యూట్యూబ్లో పెట్టుకుంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే రెండయ్యా బాబు, అక్కడ ఆయన రెడీగా ఉన్నాడు, మీరు ఆధారం కనుక ఇచ్చేది బాగుంటే ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిపార్ట్మెంట్ మొత్తం రెడీగా ఉందంటే మీరు ఎందుకు రావట్లేదు? ఇది నేను వాళ్ళందరినీ సూటిగా అడుగుతున్నానండి. రైట్ సార్. అలాగే అంటే ఈ ప్రవీణ్ ఈ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ వారు కొంచెం వెనక్కి తగ్గారు. అలాగే ఆమె ఆ రోజు క్షమించి వదిలేస్తాను అనే రకంగా మాట్లాడింది ఆమె కూడా. అంటే అర్థమవుతుంది వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళకు కూడా థ్రెటనింగ్ ఉందేమో అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు వెనక్కి తగ్గితే మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తారా, వాళ్ళ వైపు అండగా ఉండేటట్టు? ఇది ఇప్పుడు ఫ్యామిలీ విషయం కాదండి, ఫ్యామిలీ చేతులు చాటి చాలా కాలమైంది. ఒకవేళ ఫ్యామిలీ డ్రాప్ అయినా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ఆపదు. ఎందుకంటే ఫ్యామిలీ డ్రాప్ అయింది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరైనా బెదిరించారేమో, లేకపోతే గవర్నమెంట్ నుంచి థ్రెటన్ ఇచ్చిందేమో, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏం చేశారేమో అనుమానాలు బలపడతాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ డ్రాప్ అయినా సరే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చేదాకా గవర్నమెంట్ దీని మీద పనిచేస్తుంది, వదలం మేము. కాబట్టి రెండోది, మీకు ఈ గవర్నమెంట్ మీద అనుమానం ఉంటే హర్ష్ కుమార్ గారు చెప్పినట్టు మీకు ఆప్షన్ కూడా ఉంది, మీరు అక్కడ పెట్టి అక్కడ వాస్తవాలు ఏమన్నా బయట తీస్తానంటే తీయండి. దానికి కూడా మా తరపున ఏ సహకారం కావాలి, ఈ ప్రభుత్వం తరపున పోలీసు తరపున ఏ సహకారం కావాలో మీరు చెప్తే మేము లోకేష్ గారితో చెప్పి ఆ సహకారం కూడా మీకు అందిస్తాం. అది మీకు క్లియర్గా చెప్తున్నాం అండి. ఒకవేళ ఎవరన్నా నేను అనుకోవడం ఏంటంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎక్కడో గ్రాహం ట్రైన్ గారిని ఒక ఆయన్ని అలాగే జీప్లో పెట్టి తగలబెట్టారు ఒరిస్సాలో.
వాళ్ళ భార్య వచ్చి ఆ చంపిన వాళ్ళని నేను క్షమిస్తానంది. అవును. కాబట్టి ఒకవేళ ఈవిడ ఎవరైతే మేడం ఉన్నారో ప్రవీణ్ పగడాల గారి భార్య గారు, జెసికా. ఒకవేళ దీనికి ఎవరైనా కారణం అయితే మేము క్షమిస్తామని అంటాం ఆవిడ గొప్ప మనసు. కానీ ఆవిడ క్షమించినంత మాత్రాన ఇక్కడ క్రిస్టియన్ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అది గవర్నమెంట్‌కి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి, ఈ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని పూర్తి పూర్వాపరాలన్నీ బయట పెట్టేదాకా మేమైతే దీన్ని వదిలే ప్రసక్తి లేదండి.